మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరికి వందనాలు. ఈ దినమందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. చదువుకునే పోయే భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడమని, పాపిక రక్షణ, విశ్వాసికి ఆదరణ, దిద్దుబాటు అనుగ్రహించుమని యేసయ్య నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ సంగతిని జ్ఞాపకం చేశాడు. దేహముతో దేవునికి మహిమను మనము కలగజేసేటువంటి వారుగా ఉండాలి. ఈ దేహము మనది కాదు, ఈ దేహము మనది కాదు. ఎవరిది ఈ దేహము? దేవునిది. అవునా? ఈ దేహము దేవునిది అని వాక్యం చెబుతుంది కదా. 19వ వచనంలో ఆ మాట రాయబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టుకొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి అన్నమాట. కాబట్టి ఈ దేహము దేవుంది. కాబట్టి ఈ దేహముతో మనం ఏం చేయకూడదో అవి రాయబడ్డాయి. ఈ దేహముతో మనం ఏం చేయకూడదో అవి రాయబడ్డాయి. దేవుని రాజ్యమునకు ఎవరు పోతారో ఎవరు పోరో అది మాట కూడా దేవుడు చెప్పాడు. పౌలు అన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అన్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత క్రీస్తుతోటి సహవాసము నుండి వేరై ఆయనను తునీకరించిన రీతిలోను ఇతరుల ఎడల అన్యాయముగాను జీవించిన దేవుని రాజ్యమునకు వారసత్వము ఏమాత్రం కూడా ఉండదు అని బైబిల్ చెప్తూ ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏ విషయంలో అన్యాయం చేస్తున్నామో, ఏ విషయంలో మనం మోసం చేస్తున్నామో, ఏ విషయంలో మనము అక్రమం చేస్తున్నామో అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మోసపోకుడి అన్నాడు. మళ్ళా పౌలు ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. అవునా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు అంటూ ఇలా అన్నాడు. జారులైనను, విగ్రహారాధికులైనను అని ఉంది. జారులైనను, విగ్రహారాధికులైనను అన్నమాట ఉంది. విగ్రహారాధికుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరు విగ్రహారాధికులు? దేవుని నమ్మిన వారిలో ఉన్నారా విగ్రహారాధికులు? దేవుని నమ్మని వారా విగ్రహారాధికులు? దేవుని నమ్మని వారిలో కూడా విగ్రహారాధికులు ఉన్నారు. అవునా? విగ్రహారాధికులు, పూజారులు ఉన్నారు.
విగ్రహారాధికులు అంటే విగ్రహాలను పూజించువారు. అవునా? పూజించువారు. విగ్రహాలను దేంతో చేస్తారు? వినాలి మీరు ఇక్కడ. విగ్రహాలను దేంతో చేస్తారు? వెండి బంగారములు కర్రతో తయారు చేస్తారు. తర్వాత రాళ్లతో తయారు చేస్తారు. విగ్రహారాధన అనేటువంటిది క్రీస్తు యేసునందుండి రక్షింపబడిన వారు ఆ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు? విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలకు పూజించకూడదు, విగ్రహారాధికుల దగ్గరికి పోకూడదు, విగ్రహారాధికులు పెట్టింది తినకూడదు, వాటి వైపు మనం చూడకూడదు. ఎందుకు ఇలా అంటే దేవుని వాక్యమే చెబుతుంది, అది నేను చెప్పటం కాదు. కానీ 115వ కీర్తనలో వాటి స్వభావం కనిపిస్తుంది. వాటిని చేసేవాళ్ళు, వాటిని పూజించే వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాక్యం చెప్తున్నమాట. 115వ కీర్తన 115వ కీర్తన వచనము 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చాలండి, అవి మనుషుల చేతి పనులు అంట. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు అంట. అంటే విగ్రహాలను ఎవరు చేసినారు? మనుషులు చేసినారు. అంతే కదా, మనుషులు చేసినారు. దేంతో చేశారు వాళ్ళు? వెండి బంగారములతో అనే మాట ఉంది. వెండి బంగారములవి అన్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు, చూడండి బైబిల్ చూడండి, వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుక ఉన్నా మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అనే మాట ఉంది. విగ్రహాల గురించి బైబిల్ చెప్తున్నమాట. వారికి నోరుంటాయంట కానీ పలకవంట. వాటికి నోరుంటుంది కానీ పలుకుతాయా? పలకవు. కళ్ళుంటాయి కానీ చూస్తాయా అంటే చూడవు. చెవులుంటాయి కానీ వింటాయా? వినవు. ముక్కులుంటాయి కానీ అవేమైనా వాసన చూస్తాయా? ఏ ఊదికడ్డలు అంటించినారని వాసన చూస్తాయా? ఏమన్నా అవి ఆడ అంటించేటువంటి ఊదికడ్డీలు కానీ, ఆడబెట్టేటువంటి నైవేద్యం కానీ అవేమైనా చూస్తాయా? అవేమైనా వాసన చూస్తాయా? అదేది కూడా లేదు. చేతులుండి ఉడక ముట్టుకోవంట. పాదములుండి నడవలేవు, గొంతుకతో మాట్లాడలేవు. మరి దీనిల కాడికి మనం పోవచ్చునా? విగ్రహాల కాడికి మనం పోవచ్చునా? పోకూడదా? చెప్పాలి. పోకూడదా? మనం పోకూడదు. పోతే ఏమవుతుంది? మనం కూడా వాటితో సమానమే. అవునా? మనం కూడా వాటితో సమానమే. అవి ఏమిటి అంటే దానిలో కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరుంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి. కానీ దాంట్లో ఏమి లేదు, జీవము లేదు. మన దేవుడు జీవాధిపతి. అవునా? మనం సేవించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనం గణపరిచే దేవుడు, ఆయన జీవం గలవాడు. ఆయన మనకు జీవాన్ని, ఊపిరిని దయచేసిన వాడు కదా. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము
ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. పౌలు జ్ఞాపకం చేసి వచ్చాడు. చూడండి ఆ మాట, 17వ అధ్యాయం 16వ అధ్యాయమా. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట విగ్రహాల గురించి 17వ అధ్యాయము 16వ వచనం. 17వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండు ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేక పోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఎపికురియలోను స్తోస్తులోను జ్ఞానులు అతనితో వాదించినారు. కొందరు చెప్పుకొనిది అతడు యేసును గూర్చియు పునరుద్ధానం గూర్చియు మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకున్నారు. అంతట వారు తీసుకొని పోయిరి. ఎట్టిదో అని ఉంది. తర్వాత చూడండి 23వ వచనం చూడండి. ముఖ్యంగా 23వ వచనంలో నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ప్రచురపరచుచున్నాడు అన్నమాట. చాలండి. ఇక్కడ పౌలు ఏథెన్సులో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. పౌలు సంచరిస్తుండగా మరి ఆ ఏథెన్సులో కొన్ని విగ్రహాలు కనిపించినాయి. కొన్ని విగ్రహాలు కనిపించినట్టుగా మనం చూస్తాం. పౌలు మాట్లాడుతూ బోధ చేశాడు. ఇదేందో కొత్తగా ఉంది ఈ బోధ అని చాలామంది అనుకున్నారు. మరి అలా చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే 24వ వచనం మనం గమనించగా ఇలా ఉంది. 24వ వచనంలో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు అనే మాట ఉంది. దేవుడు విగ్రహాలలో నివసించువాడు కాదు అని. దేవుడు విగ్రహాలు నివసించువాడు కాదు. దేవుడు గులలో నివసించువాడు కాదు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టుదలని దేవుడు. జగత్తును అందరి సమస్తం నిర్మించిన వాడు అని వాక్యం చెబుతుంది. 25 చూడగా ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడువాడు కాదు దేవుడు. మనం సేవిస్తే ఆయన సేవించబడేవాడు కాదు దేవుడు. ఆయనే మనల్ని పుట్టించినాడు. ఆయనే మనకు జీవం ఊపిరి దయచేసినాడు. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, విమోచించినవాడు. మీరు తెలియక దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను ప్రచురం చేస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తుని గురించి ప్రకటించినాడు. 26, 27లో ఇంకా స్పష్టంగా రాయబడింది మాట. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచినాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా, దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ ఉంటా అని చెప్పినటువంటి ఆ దేవుడు ఆయనే పూజార్హుడు, ఆరాధనీయుడు, మనకు సరిపోయిన వాడు అనేది దేవుని వాక్యము చెబుతుంది. ప్రియమైన వారులారా, 28 మనం గమనించగా ఇలాగుంది, మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చెల్లించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనము ఆయన సంతానమని మీ కవేశ్వరులలో కొందరు చెప్పుచున్నారు అనే మాట కనిపిస్తుంది. నిజమే, మనమందరము కూడా ఆయన యందు బ్రతుకుచున్నాం. మనల్ని బతికించేది ఎవరంటే దేవుడు, మనల్ని పోషించేది ఎవరు? దేవుడు. కేవలము ఆయన కృప వల్ల మాత్రమే మనం బతుకుచున్నాము, అది గుర్తుంచుకోవాలా. ఏమో ఇంకా మనకై మనం బతుకుతున్నట్టుగా, అవునా, మనకై మనం జీవిస్తున్నట్టుగా, మనకై మనము పనిచేస్తున్నట్టుగా మనము వెచ్చలు పడుతూ ఉంటాం. కానే కాదు, మనం బతుకుతున్నామంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమే. కాబట్టి మనము దేవుణ్ణి గణపరచాలి, దేవుని యొద్దకు రావాలి, విగ్రహాలకు దూరంగా ఉండాలి, విగ్రహాలకు దూరంగా ఉండాలి. విగ్రహాల కాడ పెట్టింది మనం తినకూడదు, విగ్రహాలకు చేసింది మనం తినకూడదు, వాటి జోలు పోకూడదు. ఎవరైనా పిలిచినా రాము అని ముఖం మీదనే చెప్పాలి, అంతేం లేదు. అలా చెప్పినవాడు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసుడైతాడు. అలా చెప్పకుండా పిలిచిన కాడికి వెళ్ళబోయి వాళ్ళు పెట్టింది తిని వస్తే కనుక నీకు శాపమే కానీ దేవుని ఆశీర్వాదం అంటే ఏమీ ఉండదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తాం. కేవలము ఆయన వల్ల మాత్రమే మనం బతుకుచున్నాం, చెల్లించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన సంతానము అని వాక్యం చెబుతుంది. మనం ఆయన సంతానం అని వాక్యం చెబుతుంది. 29లో రాయబడింది, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, వినండి బాగా, మనము దేవుని సంతానమై ఉండి విగ్రహాలతో సంబంధమా? మనము దేవుని సంతానమై ఉండి అన్ని జనులతో సహవాసమా? మనము దేవుని సంతానమై ఉండి అన్ని జనుల పండగలు చేయొచ్చునా? పండగలకు పోవచ్చునా? వారు చేసింది మనం తినొచ్చునా? మనం ఎవరిమి? దేవుని సంతానము అని రాయబడింది. మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంచకూడదు కదా. అవేమైనా దేవుండ్లా? విగ్రహాల దేవుండ్లా? బొమ్మలు దేవుండ్లా? తలంచకూడదు అస్సలు అని వాక్యం చెబుతుంది కదా. అవి చమత్కార కల్పన వలన మలచబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. దేవుణ్ణి ఎవ్వడు చూడలే, దేవుణ్ణి మోస కూడా చూడలే, దేవుణ్ణి యెహోషువ దేవుని చూడలేదు. దేవుడు అన్నాడు, మోసే నన్ను చూసి ఏ నరుడు గుడక బ్రతకలేడు అన్నాడు. అలాంటప్పుడు మనం దేవుని చేస్తామా? ఇది దేవుని పోలిక, ఇది దేవుని రూపం అని చెప్తామా? మనతో అవుతుందా? ఏ నరుడు కూడా దేవుని చూసి బతకలేడు. ఆయన ఏ నరుడు సమీపింపరాని తేజస్సులో అమరుడై ఆయన ఉన్నాడే. అలాంటి దేవుణ్ణి విగ్రహాలు మనం చూస్తామా? ఏమాత్రం కూడా చూడలేము. కొంతమంది యేసు ప్రభు పోట అని గోడకు పెడతారు. అది యేసు ప్రభు పోటనా? అది యేసు ప్రభు పోటనేనా? అది కాదు కదా. యేసు ప్రభు గురించి శిలమ తీసినటువంటి అతని పోట అది. అతని పోట పెట్టుకుని మనం దాన్ని ఈయన యేసు ప్రభు అంటే ఎట్టయితుంది? అది దేవుడు అనగా ఆయన ఆకాశమందున్నాడు. దేవుడు అనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటాడు. ఆయన కనిపించాడు.
కనిపించని వాడు దేవుడు. ఆయన అమరుడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు, మనల్ని బతికిస్తున్నటువంటి ఆ దేవుడు. ఆ సంగతి మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి విగ్రహారాధికులు, రండి ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అన్నాడు. దొంగలు అని వాక్యం చెబుతుంది. ఎవరు దొంగలు? ఏమండి, ఎవరు దొంగలు? దొంగలు ఎవరు? దోచుకుని వారు దొంగల? దొంగలంటే ఆడోళ్ళ మెడల్లో ఉన్నటువంటి సొమ్ము దోచుకుపోయేతలు దొంగల? ఇంట్లో జొరబడి సామాన్యతకుపోయేతలు దొంగల? ఎవరు దొంగలు? వాక్యం ఏం చెప్తుంది? దొంగలు ఎవరని చెప్తుందంటే మనమే అని చెప్తుంది, దొంగలం. అవునా కాదా? ఆ మాట చదవండి. మలాకి పత్రిక, మలాకి గ్రంథంలో ఆ మాట చూసి మనం ముగిద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం వచనం, 3వ అధ్యాయము 7వ వచనం కాండి, 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణమును ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. ఎవరు దొంగలు? చేనులు దొంగలకు పోయేతోడు దొంగడు కాదు. ఎవరు దొంగలంటే మనమే. దేవుని సొమ్ము ఇవ్వకపోతే, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే మనం దొంగలమా కాదా? అది నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తున్నమాట. అది మానవులు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలితిరి. వాళ్ళు బయట దొంగిలే వాళ్ళు జైల్లో పడుతున్నారు. బయట దొంగలు కొనిపోయే వాళ్ళు ఎక్కడ పడుతున్నారు? పోలీసులు దొరుకుతున్నారు, జైల్లో పడుతున్నారు. అయితే సంఘములో దొంగలు కొనే వాళ్ళు చూడెట్టున్నారు, ఎవరికి బయటపడకుండా. అవునా? మనమే దేవుని సొమ్మియకపోతే మనమే ఏమైనామంట. దేవుడు చెప్తున్న మాట, మీరు దొంగలు అన్నారు. మీరు దొంగలు, మీరు అన్యాయస్తులు. అవునా? 10వ భాగం ఇవ్వకుండా, 10వ వంతు ఇవ్వకుండా దొంగిలిన ప్రతి వాడు కూడా దొంగ అని వాక్యం చెబుతుంది. నీది చిన్న జీతమైన 10,000 కానీ, 20,000 జీతం కానీ, 30,000 జీతం కానీ దేవుని సొమ్ము దేవునికి ఇస్తే నువ్వేమవుతావు? దొంగవు కావు. ఇయ్యకుండా మనం దాపెట్టుకుంటే కనుక మనము దొంగలము అని వాక్యం చెబుతుంది. సరే, మనం దొంగలుగానే ఉందామాటనే. దొంగలకేం లేదు? దేవుని రాజ్యము లేదు. అవునా? దొంగలకు దేవుని రాజ్యము లేదు. మళ్ళీ మళ్ళా. కాబట్టి దేవుని సొమ్ము దొంగిలించకుండా మనం ఏం చేయాలా? 9వ వచనంలో, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దొంగిల వాడేమవుతాడు? శాపగ్రస్తులు అవుతారు. అంటే దేవుని శాపం మన మీదకి వస్తుంది. మనము శాపానికి గురైదామా? ఇచ్చి దీవెన పొందుదామా? ఇవ్వకుండా శాపానికి గురైదామా? వచనము 9, 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉన్నట్లు
10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మనము బ్రతికేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వచనం చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మనం తీర్చబడాల. ఇప్పుడైనా మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడదాం, నీతిమంతులుగా జీవించుదాం. అలా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా? మనము ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే గనుక దేవుడు శాపము నుంచి, పాపము నుంచి తప్పించి విడిపించి ఆయన మనల్ని కాపాడుతున్న సంగతి గుర్తుంచుకోవాలా. మీలో కొందరటి వారై ఉంటిరి అన్నమాట ఉంది. కొందరు ఉన్నారటి వారు దేవుని సొమ్మియక, దేవుని గణపరచక, మయంపరచక, ఆరాధించక ఉన్నారు. కాబట్టి మనము కనికరింపబడాలి, ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారికి ఉండాలని వాక్యం చెబుతుంది. దాన్ని బట్టి జాగ్రత్త పడదాం. మన జీవితాన్ని మనం కడుక్కొని పరిశుద్ధపరచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణమే పెడితే నువ్వు పదవంతు ఇయ్యడంలో ఏం తక్కువ అవుతుంది నీకు? ఆయన ప్రాణమే పెట్టాడు నిన్ను బతికించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను కుటుంబాన్ని కాపాడడానికి. ప్రాణం పెట్టిన దేవునికి 10వ భాగం ఇయ్యలేమా? ప్రాణం పెట్టిన దేవునికి మన సొమ్ము ఇయ్యలేమా? మరో విషయం చెప్తాను, ఆయన బీదోడై ఉండి నేను అడగడం లేదు. ఆయన బీదోడై ఉండి నేను అడగడం లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏది నియమించబడిందో దాన్ని చేయమంటున్నాడు దేవుడు, అంతేగాని నేను బీదోన్ని, మీరు నాకు సహాయం చేయండి కాదు. దేవుడు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీకోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనం ధనవంతులుగా చేయడానికి దేవుడు మనకు మంచి హోదా ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చినాడు. కాబట్టి ఆయన ఇచ్చిన దాంట్లోనే మనము కొంత దేవునికి ఇస్తున్నాం, అంతేగాని ఆయనకిచ్చి మనం పోషించాలంటే మనతో అవుతుందా? కాదు. కాబట్టి దేవుడు మనకిచ్చాడు, వాటిలోని దశంభాగముగా ప్రభు నాకు ఇచ్చి ప్రభువును మనము గణపరిచి మయపరిచే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.